ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆస్తి కోసం కన్న తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు, డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు. వృద్ధులకు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేపడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నారన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రజాపాలన గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది పనిగా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఘాటుగా విమర్శించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ రెడ్డి. 10వ తరగతి విద్యార్థినిపై జేసీబీ డ్రైవర్ లైంగిక దాడి. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసిన వాల్మీకిపురం పోలీసులు. ఇక చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తేదీ మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. నీరుగట్టివారిపల్లి వివేకానంద మున్సిపల్ పాఠశాల వద్ద ఉదయం 8 గంటలకే మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం కోళ్లబైలు పంచాయతీ పరిధిలోని ఉర్దూ స్కూల్ వద్ద పెన్షన్లను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేశారు. 2వ వార్డు పరిధిలో తెలుగుదేశం నాయకులు రఘుపతి నాయుడు ఆధ్వర్యంలో పెన్షన్లను అందజేశారు. 1వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లికార్జున నాయుడు, డాన్స్ రెడ్డి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లను అందజేశారు. కోళ్లబైలు పంచాయతీ 1 పంచాయతీలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసనాయుడు, రెడ్డి రాయల్ చలపతిలతో కలిసి వృద్ధాప్య పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకుంటూ 4000 రూపాయలు పెన్షన్లు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రతా పెన్షన్లను పెంచిన అమౌంట్ ను 1వ తేదీలోపే లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టడం చాలా సంతోషమని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలుపుకోలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలకు తీవ్రంగా నష్టం చేశారని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాలలో 3 ఉచిత సిలిండర్లు, రైతుల భూముల చట్టాలపై ఆంక్షలు తొలగించడం, పెంచిన పెన్షన్లను 1వ తేదీలోపే అందించడం వంటి కార్యక్రమాలు అందించి మాట నిలుపుకున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్దప్ప, పురుషోత్తం, పవన్, 3వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, తలకాయల శ్రీనివాసులు, జాఫరు నిసా, మల్లికార్జున నాయుడు, సీతక్క యుగంధర్, కత్తి లక్ష్మణ, బాలప్పగారి వెంకటరమణ, గురు మంచూరు, సోని పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 15,000 ఇచ్చిన వాళ్లకు ముందు పట్టించుకునే వాళ్ళు కాదు, టోటల్ బెడ్ రిడన్ వాళ్ళకు మూల పడిపోయినారు. వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ 15,000 వస్తానే ఇంటి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా భద్రంగా చూసుకుంటాడు. ఎందుకు ఇంటి ఖర్చులు సరిపోయే 15,000 నీతో వచ్చేస్తా ఉంది అన్న పెద్ద ఆయన, ఇంకా నువ్వు మా ఇంటికి నడిపిస్తా ఉండవు, నువ్వు బాగుండాలా, పెన్షన్లు వస్తా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనుషులే కొంచెం గుర్తిస్తున్నారు. వాళ్ళకి విలువ లేకుండా ఉన్నది సమాజం. అటువంటి వాళ్లకు విలువ ఇచ్చేటట్టుగా తెచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4,000 పెన్షన్ మీకు తెలుసో లేదో, మన ఆంధ్ర రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఆంధ్ర రాష్ట్రం మాత్రమే 4,000, 6,000, 10,000 ఇస్తుంది. ఓల్డేజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, ఈ పెన్షన్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఆదుకునే బాధ్యత మనది. ఈ 60 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ హాలిడే ఉంటే 31వ తేదీ మీకు డబ్బులు మళ్ళా ఎక్కడ కూడా మీకు వెనకబడలేదు. అందుకోసం మీరు ఇంకా వైసీపీ వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఇవి మాటలు చెప్తారు. ఆ మాటలు మనం నమ్మకూడదు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు. రాష్ట్రంలో ఆర్థికంగా అతలాకుతలంగా మారిపోయింది, ఆర్థికంగా నిర్వీర్యం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద పెన్షన్ ఇవ్వడం చాలా కష్టకాలం. అయినా కూడా ప్రభుత్వం బాధ్యత ఉంది, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఉన్నారు. అదే బాధ్యతతో మీరు ప్రజలు కూడా ఉండాలని చెప్పి సవినయం కోరుతున్నారు. 10వ తరగతి బాలికపై జేసీబీ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వాల్మీకిపురంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలో ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో పక్క వీధిలో కాపురం ఉంటున్న జేసీబీ డ్రైవర్ బాలికను లోబరుచుకుని లైంగిక దాడి చేశాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ ఎస్ఐలు చంద్రశేఖర్ రాత్రి జేసీబీ డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వేసవి కాలంలో పశువులు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా నీటి తొట్టిలను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం బసినకొండ పంచాయతీ కనుమలో గంగమ్మ ఆలయ సమీపంలో నీటి తొట్టి నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. తెలుగుదేశం నాయకులు సీతక్క, యుగంధర్, కత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, ఎంపీడీఓ తాజ్ మస్రూర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వేసవిలో నోరులేని జీవాలను ఆదుకునేందుకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. మదనపల్లి మండలంలో ప్రస్తుతం 49 మంజూరు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో 200 తొట్లు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మనుషులను పట్టించుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనుషులతో పాటు పశువుల క్షేమం కూడా కోరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచూరు గురు, రామచర్లపల్లి ప్రతాప్, స్కూల్ కమిటీ చైర్మన్ సోనియా, రమణయ్య నాయుడు, మురహరి, నాగరాజు, రమణ, బాలప్ప, గారి వెంకటరమణ, చికెన్ సెంటర్ రాజా, వెలుగు సీసీ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుకు వెళ్తూ నోరు లేని జీవాలు ఈ ఎండకు తట్టుకోలేక అడవుల్లో కానీ, గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ సందర్శిస్తుంటాయి. వాళ్ళకు నీటి తొట్లు కట్టి ఒక దాన రోడ్డు వారన పెడితే వాళ్ళ కోసం ఆ నోరు లేని జీవాలు సాయంత్రమో మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆ నీరు తాగి వాళ్ళ గురించి కూడా గుర్తించే ఒక గుర్తింపు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం. ఈరోజు మనుషులకే లెక్క చేయలే గత ప్రభుత్వం. మనుషులు భూములు కూడా లెక్క చేసుకోలే, ఆడ కనపడితే ఆ భూములన్నీ మావే అన్నారు. ఇప్పుడు మాత్రము మా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో మనుషులకు పెద్దపీట వేసి, సంక్షేమానికి పెద్దపీట వేసి, నోరు లేని జీవాలైన వాళ్ళకు కూడా ఎక్కడైనా ఊరు ముందు కాలంలో ఎక్కడ చూస్తే కూడా గ్రామాల దగ్గర ఊరు నుంచి బయట దూరంగా ఒక నీళ్ల తొట్టి ఉంది. ఆవులన్నీ వచ్చి సాయంత్రం మేసుకొని వచ్చి నీళ్లు తాగేసి ఇళ్ళకి వచ్చారు. ఇప్పుడు అదే ఆనవాయితీగా ఈ రోజు దాదాపు నిమ్మలపల్లి మండల రాజవేటవారిపల్లి పంచాయతీ మాచిరెడ్డి గారి పల్లెలో పశువుల నీటి తొట్టెలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. మండలంలోని రాజవేటవారిపల్లి పంచాయతీ మాచిరెడ్డి గారి పల్లెలో 4 పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో నీటి తొట్టెకు 32,000 చొప్పున ఈ 4 తొట్టెలకు కలిపి 1,28,000 రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. నిమ్మనపల్లి మండలం రాచవేటివారిపల్లెలో నీటి తొట్టెల నిర్మాణానికి భూమి పూజ కోసం ఇచ్చేసిన ఎమ్మెల్యే గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యం, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. వృద్ధులకు, వికలాంగులకు, ఉద్యోగస్తులకు 1వ తేదీన పెన్షన్, జీతాలను అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వందే అని అన్నారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మండలంలోని వికలాంగులకు, వృద్ధులకు తూచా తప్పకుండా 1వ తారీఖున పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. గ్రామంలో ఉన్న ముసలినాయన చెరువు, పెద్ద చెరువు నుండి బౌద్ధ నది ద్వారా సప్లై ఛానల్ ఏర్పాటు చేయాలని స్థానికులు శాసనసభ్యులకు వినతి పత్రం అందించారు. వెంటనే శాసనసభ్యులు స్పందించి బావదా నది నుండి 2 చెరువులకు సప్లై ఛానల్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, మీడియా కోఆర్డినేటర్ రాజన్న, బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, వడ్డరి సంఘ సభ్యులు సుధాకర్, మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డప్పరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, ఏపీఓ రమేష్, ఏపీఓ మురళి, హౌసింగ్ అమర, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేశాం. ప్రజా సమస్యలన్నీ తెలుసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతగా ఉన్న ప్రభుత్వం, వాస్తవం చెప్పాలంటే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసేసిన చరిత్ర గత ప్రభుత్వం. డబ్బులు ఏమీ లేవు, సర్వస్వం సర్వనాశనం చేసేశారు. అటువంటి సందర్భంలో
ఈరోజు ఉన్న పరిస్థితి కూడా యథావిధిగా గాడిలో పెట్టి 4,000 రూపాయలు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇలాని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ తండ్రులకు పిల్లలు ఇస్తారో లేదో వాళ్ళ జీతాలు వస్తే తండ్రులకు వాళ్ళకు రావాల్సిన డబ్బులు వాళ్ళ పెన్షన్లు వస్తే పిల్లలు ఇస్తారో లేదో కానీ మనము మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా 60 లక్షల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నాం. ఇది ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రోగ్రామ్ ఇది చేస్తూ ఆర్థికంగా డబ్బులు లేకపోతే కూడా ఏదో విధంగా ఇస్తూ సకాలంలో ప్రజలకు ఆదుకుంటున్నాం. అప్పుల పాలు చేసి బటన్ నొక్కలే, అర్థమైందా? అప్పుల పాలు చేసి బటన్ నొక్క ఉన్న దాంట్లోనే బాధ్యతగా పనిచేస్తున్నాం. దాని క్రమంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని తొట్టెలు కట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో తొట్టె 30,000 పశువుల తొట్టెల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. వాటిని ప్రారంభించడానికి భూమి పూజ చేశారు. దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా సమస్యలన్నింటినీ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడు పెంచినటువంటి పింఛన్లు తూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో పరిశీలించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇకపోతే మేము ముఖ్యంగా ఎమ్మెల్యే గారి దృష్టికి 2 సమస్యలు తీసుకొచ్చాము. మాచిరెడ్డి గారిపల్లి అనేది ప్రత్యేక రెవెన్యూ విలేజ్. ఇది ఈ రెవెన్యూ విలేజ్లో 2 చెరువులు ఉన్నాయి. ముసలనాయన్ చెరువు, పెద్ద చెరువు. ఇవి బాహుదా ఏటి నుండి సప్లై ఛానల్ ద్వారా వస్తాయి. రాచివేటివారిపల్లి రెవెన్యూ విలేజ్లోని చెరువులన్నింటినీ గతంలో బాగు చేయడం, వాటిని నింపాము. ఇప్పటికి కూడా అవి ఫుల్గా నీళ్లు ఉన్నాయి. మరి ఈ పక్క ఈ రెవెన్యూ విలేజ్లోని చెరువులు, కాలువలు కూడా రిపేర్ చేయాలని చెప్పి కోరినాము. ఎమ్మెల్యే గారు స్పందించి ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళకి చెప్పారు. వాటిని కూడా టేకప్ చేసి ఈ సంవత్సరంలో ఈ కాలువలు పూర్తి చేసి రెడీ చేయమన్నారు. ఎగవమాచిరెడ్డి గారి పల్లెలో మహిళలు ముఖ్యంగా రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య గురించి చెప్పారు. ఎండిఓ గారికి శాసనసభ్యులు గారు వెంటనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాటికి ఎస్టిమేషన్ వేసి ఆ కాలువలు కూడా రిపేర్ చేయమన్నారు. ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతూ శాసనసభ్యులు గారి నేతృత్వంలో సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షిస్తున్న ఆప్కాస్ ను రద్దు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానానికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని నమ్మబలికించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. అయితే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నచందంగా అప్పుడున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే అప్కాస్ అనే సంస్థ నిర్వహించి కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించే పద్ధతి తీసుకొచ్చిందన్నారు. దానివల్ల కార్మికులకు కొంత మేలు జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం అప్కాస్ ను రద్దు చేసి తిరిగి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఏజెన్సీ విధానాలను తీసుకొస్తామని ప్రకటనలు చేయడం సబబు కాదన్నారు. అప్కాస్ ను రద్దు చేసి పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తుందని ఇది చాలా దుర్మార్గమన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అప్కాస్ ను రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. లేని పక్షంలో అంతవరకు అప్కాస్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలా కాదని కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పాలని చూస్తే కార్మికులతో పాటు పట్టణ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. కాంట్రాక్ట్ విధానం వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోవడంతో పాటు పట్టణ ప్రజలపై భారం పడుతుందన్నారు. పారిశుద్ధ్య పనులు జరగాలన్నా, పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్నా, మంచినీటి సరఫరా కావాలన్నా ప్రజలపై అదనపు ఛార్జీలు విధించడం జరుగుతుందన్నారు. దీనివల్ల డబ్బు చెల్లిస్తేనే పట్టణం పరిశుభ్రంగా మారే పరిస్థితి తలెత్తుతుందన్నారు. కావున పట్టణ ప్రజలు సైతం పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలన్నారు. దినసరి వేతన కార్మికులకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని, వెంటనే వారి బకాయిలు చెల్లించి ఆదుకోవాలని తెలిపారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె ప్రమీలాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ
కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు చలపతి నాయుడు, ప్రధాన కార్యదర్శి సాంబశివ నాయక్, కోశాధికారి రామకృష్ణ, ఉపాధ్యక్షులు రాజు, గోపాల్, చినరెడ్డప్ప, నరసింహులు, బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు శ్రీరాములు, మునిస్వామి నాయక్, అరవింద్, చంద్ర, సభ్యులు కృష్ణప్ప, చంద్ర, శంకర్ నాయక్, తులసమ్మ, వెంకటరమణ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అన్న హామీలని తుంగలో దొచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వం గుడ్డిలో కంటే మెల్లమేలు అన్నట్టుగా ఆప్కాస్ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అంటే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనేటటువంటి విధానం లేకుండా ప్రభుత్వమే ఒక సంస్థని నడిపి ఆ సంస్థ ద్వారా జీతాలు ఇచ్చేటట్టుగా నిర్ణయం చేసి ఆప్కాస్ అని పేరు పెట్టి ఒక సొసైటీ లాగా దాన్ని నడిపి కనీసం కార్మికులకి కొంత ఉద్యోగ భద్రత, రక్షణ కల్పించేటటువంటి పనిని జరిగింది. ప్రభుత్వ బాధ్యతగా పట్టణాల పరిశుభ్రత, అదేవిధంగా నీటి సరఫరా కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసి కేవలం కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆప్కాస్ను రద్దు చేసి P4 విధానం ద్వారా కాంట్రాక్టర్లకి అప్పగించాలని, ఏజెన్సీలకు అప్పగించాలని చెప్పి చర్యలు తీసుకుంటా ఉంది. దీని ద్వారా కార్మికులకి రాష్ట్రంలో చంద్రబాబు అభిమతానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందని, కేవలం రెడ్ బుక్ పాలన అమలవుతుందని కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి. రాయచోటిలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు బనాయించడానికే కూటమి ప్రభుత్వానికి సమయం సరిపోతుందన్నారు. అవినీతి రాష్ట్రంలో పెరిగిపోయిందని, ఇసుక, మట్టి మాఫియా రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. గత 10 నెలల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైఎస్ఆర్సీపీ పార్టీపై నిందలు వేస్తూ కాలం గడిపేస్తున్నారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అందుకు జగన్మోహన్ రెడ్డే కారణమంటూ నిందలు వేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలోని బీజేపీ, జనసేన పార్టీలైన చంద్రబాబును మారుస్తాయన్న ఆశతోనే ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చారన్నారు. సంవత్సరం అమ్మఒడి పథకం విద్యార్థులకు అందించకపోగా రాష్ట్రంలో P4 విధానం తీసుకొచ్చి పేద ప్రజలను మభ్యపెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయిందని విమర్శించారు. గత 9 నెలల కాలంలో ఎన్నో దాడులు జరిగాయి. మత సామరస్యం దెబ్బతింటుందన్నారు. పట్టణంలో దాడులు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఎందుకు మిన్నుకుంటుందో తెలియడం లేదన్నారు. పోలీసులపై ఏ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు కొరవడ్డాయని, రాయచోటి నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డబ్బులు కట్టిన రైతులకు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కేవలం అధికార పార్టీకి చెందిన వారికే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించిన అన్నమయ్య జిల్లాకు మొండి చేయి చూపారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, నాయకులకు డబ్బులు ఇస్తే ఏ పార్టీ వారైనా సరే పనులు చేసుకోవచ్చంటున్నారు. త్వరలోనే తేదప్ప నాయకుల అవినీతిపై ఆధారాలతో మీడియా ముందుకు వస్తాడని, రాయచోటి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల దందా కొనసాగుతుందని రమేష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎవడు ఎంక్వైరీ చేసిన పాపానే పోవడం లేదు. అలాగే విద్యుత్ శాఖ చూస్తే గడచిన 2 సంవత్సరాల నుంచి కూడా ట్రాన్స్ఫార్మర్ల కోసము డబ్బులు కట్టి, లైన్ల కోసం డబ్బులు కట్టిన రైతులంతా ఎదురు చూస్తూ ఉంటే కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్లకు మటుకే ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడము, వాళ్ళకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఎంత దారుణం ఇది! రైతులపైన ఎంత కక్ష సాధింపు చర్యలు! ఒక పక్క ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా పోవడము, ఇంకో పక్క కనీసం ట్రాన్స్ఫార్మర్లన్నా ఇస్తారా అనుకుంటే దానికి కూడా రాజకీయ వివక్ష, రాజకీయ ప్రమేయం లేనిది ఏ కార్యక్రమాన్ని చేసే పరిస్థితిలో లేరు. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి 25 సంవత్సరాలు ప్రయాణం చేశాను. ఎన్నో సందర్భాల్లో ఆయన్ను మెచ్చుకున్న సందర్భాలు, ఎందుకంటే గవర్నెన్స్లో ఆయన బ్రహ్మాండంగా చేసిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే ఈరోజు ఇంత దిగజారిపోయిన గవర్నెన్స్ ఈ రాష్ట్రంలో ఉందంటే, భయంకరమైన దాడులు ఒక పక్క జరుగుతున్నాయంటే కేవలం కక్ష సాధింపులే, కేవలం డబ్బులు దోచుకునే కార్యక్రమాలతోనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి.
పుంగనూరు మండలం మార్లాపల్లి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో బోయకొండ గంగమ్మకు దీపాలు సమర్పించారు. ఉగాది తర్వాత వచ్చే తొలి మంగళవారం గ్రామ దేవతకు దీపాలు సమర్పించడం ఆనవాయితీ. ఆస్తి కోసం తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు దేవరాజ్. గతంలో కోడలు పేరుపై 10 ఎకరాల భూమి రాసిచ్చిన కృష్ణప్ప మిగిలిన 2.5 ఎకరాల భూమి మోసగించి విక్రయ పత్రం రాయించుకున్న కొడుకు దేవరాజ్. తన 2.5 ఎకరాలు తనకు ఇప్పించాలని డీఎస్పీకి ఫిర్యాదు. సంవత్సరం నుంచి తనను ఇంటి నుంచి కోడలు గెంటేశారని తండ్రి కృష్ణప్ప ఆవేదన. న్యాయం చేయాలని వేడుకుంటున్న తండ్రి కృష్ణప్ప. న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన డీఎస్పీ ప్రభాకర్. మా నాయన పేరు రామయ్య. నా పేరు 10 ఎకరాలు ఉండింది. రెండో కొడుకు ఇచ్చేసిన దేవరాజ కాదు అని పెండ్లాని పేరుతో రాసుకోండేది రాజిక. నన్ను ఇంట్లో నింటే సంవత్సరం ఎప్పుడే నెట్టేసినారు. ఇంకో 2.5 ఎకరం ఉంటే అది కూడా మోసం చేసి రాసుకునేసినారు. నా 2.5 ఎకరా నాకు ఇప్పించవలసిందిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నాకేం దిక్కు లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవరు లేదు. ఇక చూస్తే రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో టీడీపీ నేత మడితాటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను రాయుడు కాలనీ టీడీపీ నాయకులు రంజిత్ రాయల్ ఘనంగా నిర్వహించారు. రాయుడు కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు చిన్నారుల మధ్య అంగన్వాడీ కార్యకర్త మష్రూమ్ బీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసిన్లతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి పిల్లలకు పంచిపెట్టారు. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న పిల్లలకు సీలింగ్ ఫ్యాన్ తో పాటు కుర్చీలు, ప్లేట్లను అంగన్వాడీ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ రాయల్ మాట్లాడుతూ తమ అభిమాని నాయకుడు జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. టీడీపీ నాయకులు ప్రజా సేవకుడు మడితాటి శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలను మా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించడం చాలా సంతోషదాయకమని అన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం అర్ధరాత్రి 2 వర్గాల యువత సైర విహారం చేశారు. కత్తులు, రాడ్లతో దాడులు చేసుకుంటూ ఇళ్లలు, కేకలతో పట్టణంలోని శివాలయం కూడలి మారుమోగింది. 20 మంది ఒక వర్గంకు చెందిన యువకులు ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసులకు తెలియజేశారు. దాడులలో ఒకే వర్గానికి చెందిన రియాన్, దేశ్ముఖ్, ఇస్రాన్, అహ్మద్, అజీజ్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో జరిగిన దాడులను పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ దాడులకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అరగంట పాటు దాడులు జరిగిన ప్రాంతంలో యుద్ధ వాతావరణం తలపించేలా పరస్పరం దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే 4 యువకులు తీవ్రంగా గాయపడడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు దారితీసిన కారణాలను పట్టణ సీఐ చలపతి క్షతగాత్రుల ద్వారా ఆరా తీశారు. ఆసుపత్రి వద్ద గుమికూడిన అల్లరి మూకలను పట్టణ పోలీసులతో పాటు లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి సిబ్బందితో కలిసి చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గత 2 నెలల కిందట గాయపడిన వారికి చెందిన కారుకు నిప్పు పెట్టడంతో కాలిపోయిందని, అప్పట్లో జరిగిన ఘర్షణను మనసులో పెట్టుకుని ఈ దాడులకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన రియాన్, దేశ్ముఖ్, ఇస్రాన్లను కడప రిమ్స్ కి తరలించి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.